శిక్షణ ఇస్తున్నాం. మేము చేసే కార్యక్రమాలకు విలువైన సూచనలు సలహాలు ఇచ్చిన పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులకు గ్రామ పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ మానవ వనరులు మరియు ఐటీ అభివృద్ధి శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారికి, తదితర నాయకులకు తల్లిదండ్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారాలు సార్. జై. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన తల్లులను గౌరవించుకునే సంస్కృతిలో భాగంగా తల్లికి వందన సమర్పణ కార్యక్రమం పిల్లలందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. అలాగే తల్లులందరినీ కూడా లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు పిల్లలు తల్లుల పాదాలకు వందనం చేసి ఆశీర్వాదాలు పొందండి. అద్భుతమైన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. మన ప్రభుత్వంలో పేదరికం వల్ల ఏ బిడ్డ చదువు ఆగిపోకూడదని మన తల్లుల కష్టాన్ని గుర్తించి తల్లికి వందనం అనే గొప్ప పథకాన్ని అందించినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నా తోటి విద్యార్థుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు తల్లికి వందనం ఇచ్చి ప్రతి తల్లిలో ముఖాల్లో చిరునవ్వు నింపి మా చదువులకు రెక్కలు తొడిగిన ఈ సాయంతో బాగా చదువుకుని సమాజంలో ఉన్నత స్థాయిలో నిలిచి మన రాష్ట్రానికి మంచి పేరు తెస్తామని మాటిస్తున్నాం. అడ్రస్ బై హానరబుల్ for launching the Drug Sadhbro handbook for students. Launch of Badi Kosam Donor Portal by Honorable Chief Minister Garu. I request Honorable CM Sir to launch the donor portal. ప్రతి ఉదయం లక్షలాది మంది పిల్లల కలలు ప్రభుత్వ పాఠశాలల గుమ్మంలోకి అడుగు పెడతాయి. ఈ కలలు రేపటి నవభారతానికి పునాదులు వేస్తాయి. తనను ఉన్నతంగా తీర్చిదిద్దిన పాఠశాలకు వచ్చాడు. ఒక పాఠశాలను మార్చే అవకాశం తన బాధ్యత అనుకుంటున్నాడు. పిల్లల కలలు నెరవేర్చడం ఒక్కటే కాదు, సమసమాజాన్ని నిర్మించడంలో తను భాగస్వామ్యం అవుతున్నాడు. తనను ఇంతవరకు ఉన్నతంగా తీర్చిదిద్దిన ఈ పాఠశాలకు తను సహాయం చేయాలనే సంకల్పమే అతన్ని ఇక్కడికి నడిపించింది. ఆ సంకల్పం ఆ పాఠశాల భవిష్యత్తును, ఆ పిల్లల కలలను నెరవేర్చే గొప్ప ఆశయానికి పునాదులు వేస్తుంది. పూర్వ విద్యార్థిగా మనం చేసే ఈ సహాయం లక్షలాది పిల్లల ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. రండి, మన పాఠశాల భవిష్యత్తును మనమే మార్చేద్దాం.
ఇద్దరు దాతలు వచ్చి వారి డొనేషన్స్ ఇస్తారు. మొదటి వ్యక్తి గంటా రమణయ్య గారు 4 crores ఫర్ జడ్పిహెచ్ఎస్ కల్లూరిపల్లి నెల్లూరు డిస్టిక్. రెండో వ్యక్తి చిట్టిబొమ్మ ఉదయ్ కుమార్ 1 lakh ఫర్ గవర్నమెంట్ హై స్కూల్ రంపచోడవరం. రెండో వ్యక్తి చిట్టిబొమ్మ ఉదయ్ కుమార్ 1 lakh ఫర్ గవర్నమెంట్ హై స్కూల్ రంపచోడవరం. అడ్రస్ బై ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు. హార్టీ వెల్కమ్ సార్. కొంచెం ముందు మా అందరికీ నమస్కారం. నా ప్రసంగం ప్రారంభించే ముందల ఇక్కడ ఉన్న పిల్లల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. పిల్లలందరూ రెడీనా? ఇంపడట్లేదు, రెడీనా? ఇక్కడ ఎంతమంది ఐఏఎస్ అధికారులు అవుతారో చేతులు పైకెత్తండి. ఓకే, చేతులు దింపండి అమ్మా. ఎంతమంది ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నారు? చేతులు పైకెత్తండి. పోలీస్. ఓకే, ఎంతమంది డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు? ఇంజనీర్, లాయర్లు తగ్గిపోయారు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగబోతున్నా. ఎంతమంది రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు? చేతులు పైకి ఎత్తండి. ఇప్పుడు ఎత్తుతారులే అందరూ. ఎందుకు అడుగుతున్నానంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కుటుంబంతో కలిసారు. ఆ కుటుంబంలో 5 పిల్లలు. ఎవరు ఒక్కరు కూడా రాజకీయ నాయకులు అవుతారని చెప్పలా. గౌరవ ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చొని కూడా అందరూ ఐఏఎస్ అధికారి అవుతాం, ఐపీఎస్ అధికారి అవుతాం అని చెప్పారు తప్ప ఒక్కరు కూడా రాజకీయాల్లోకి వస్తారని చెప్పలేదు. సో తల్లిదండ్రులు కూడా కోరుతున్నా, బాగా చదివిన వారు కూడా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తామో అది రాజకీయాల ద్వారా మార్పు మనం సాధించగలుగుతామని ఈ సభాముఖంగా ఇక్కడున్న తల్లిదండ్రులందరికీ నేను తెలియజేస్తున్నా. వేదికమైన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ శాసనసభ్యురాలు మిర్యాల శిరీష గారికి, అదేవిధంగా విద్యాశాఖ అధికారులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ జాన్ జోర్, అందర్ సాయి మిందిరా. మన ఇంట్లో కొడుకైనా కూతురైనా మొదటిసారి పాఠశాలలకు వెళ్ళినప్పుడు ఒక పక్కన ఆనందం ఉంటుంది, ఇంకో పక్కన ఆందోళన కూడా ఉంటుంది. మనందరికీ ఒకటి ఉంటుంది, నా బిడ్డ బాగా చదవాలి, దేశానికి ప్రయోజకులుగా మారాలన్న కోరిక మనందరి గుండెల్లో ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని, ఆ కళను నిజం చేసేదానికే ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడనే కాదు, 43,000 పాఠశాలల్లో లక్షలాది మంది తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు కలిసికట్టుగా కూర్చుని మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, రాబోయే రోజుల్లో ఏం సాధించాలనుకుంటున్నారో చర్చించేదానికే ఒక అద్భుతమైన వేదిక ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. నేను విద్యాశాఖ మార్చులైనప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకే ఒక హామీ ఇచ్చా. ప్రభుత్వ పాఠశాలలకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత నేను